ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2025-2026 సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం కింద వాహన మిత్రగా కొనసాగిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం. ఈ పథకం కింద ఆటో డ్రైవర్కి ఎంత వస్తుంది? అర్హత ఉన్న ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు సంవత్సరానికి. ఈ పథకానికి అర్హులెవరు? ఆటో రిక్షా నడుపుతున్న డ్రైవర్స్, మోటార్ క్యాబ్ నడుపుతున్న డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్ నడుపుతున్న డ్రైవర్స్. ఈ పథకం తాలూకు ముఖ్య ఉద్దేశమేమిటి? ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహన నిర్వహణ ఖర్చులు అంటే వెహికల్కి ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, అలాగే ఇతర అవసరాల కోసం ఖర్చులు పెరుగుతున్న ఈ సమయంలో డ్రైవర్ల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా ఫైనాన్స్ హెల్ప్గా 15,000 అనేది ఇవ్వడం జరుగుతోంది. ఈ పథకానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఆధార్ కార్డ్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే వెహికల్ యొక్క ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డ్. ఈ పథకానికి అర్హత ప్రమాణాలేమిటి? దరఖాస్తుదారుడు ఆటో రిక్షా గాని, మోటార్ క్యాబ్ గాని, మ్యాక్సీ క్యాబ్ గాని సొంతమూ చేసుకుని నడపాలి. వాహనాల యజమానులు డ్రైవర్కు మాత్రమే వర్తిస్తుంది. నోట్: ప్రస్తుతం నడుస్తూ ఉండాలి. దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్లో జారీ చేయబడినటువంటి ఆటో రిక్షా లేదా లైక్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటయ్యే డ్రైవర్స్ లైసెన్స్ కలిగి ఉండాలి. వాహనం అనేది ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయి ఉండాలి. మరియు మోటార్ క్యాబ్ గాని, మ్యాక్సీ క్యాబ్ విషయంలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫిట్నెస్ మరియు పన్ను వంటి చెల్లుబాటయ్యే రికార్డులు ఉండాలి. ఆటో రిక్షా విషయంలో 2025-26 సంవత్సరానికి మాత్రమే ఈ పథకానికి పొందేందుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం ఒకసారి మినహాయింపు అందించబడింది. 1 నెలలోపు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాం. 3 వీలర్స్ ఆర్ 4 వీలర్స్ లైట్ గూడ్స్ వాహనాల యజమానులు ఈ పథకం కింద అర్హులు కారు. ప్రతి దరఖాస్తుదారుడికి ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ఒక కుటుంబము ఒక వాహనం కోసం మాత్రమే ప్రయోజనం పొందేందుకు అర్హులు. అలాగే ఒకే ఇంట్లో వేరువేరు వ్యక్తుల యాజమాన్యం మరియు లైసెన్స్ అనుమతించబడుతుంది. వాహనమనేది దరఖాస్తుదారుడు ఆధీనంలో ఉండాలి. దరఖాస్తుదారుడు వృత్తి సమూహాల కోసం మరి ఏ ఇతర గవర్నమెంటుకు సంబంధించి పథకం కింద లబ్ధిదారులు కాకూడదు. ఈ పథకానికి కూడా 6 స్టెప్ వాల్యుయేషన్ అన్నది వర్తిస్తుంది. అంటే దరఖాస్తుదారుడు లేదా అతని కుటుంబ సభ్యులు ఆదాయం పన్ను చెల్లింపుదారులు కాకూడదు. గృహ నెలవారీ విద్యుత్ వినియోగము 300 యూనిట్లు కంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటున లెక్కించబడుతుంది. దరఖాస్తుదారి కుటుంబానికి 3 ఎకరాల తడి, 10 ఎకరాల పొడి, రెండూ కలిసి 10 ఎకరాల తడిగాని, పొడిగాని కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. మున్సిపల్ ప్రాంతంలో దరఖాస్తుదారుని కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాసంగాని, వారిద్దరి నిర్మాణ ప్రాంతం యొక్క ఆస్తిని కలిగి ఉండకూడదు. ప్రభుత్వ సంస్థలు, సహసంస్థలకు లీసుగ్గాని, అద్దెగ్గాని తీసుకున్న వాహనాలను ఈ పథకం నుండి మినహాయించారు. వాహనాలకు ఎటువంటి బకాయిలుగాని, చలానాగాని పెండింగ్లో ఉండకూడదు. సెప్టెంబర్ నెల 13వ తేదీ నాటికి క్షేత్ర ధృవీకరణ కొరకు 2023-24 ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల డేటాను అన్ని గ్రామ వార్డ్ సెక్రటరీలతో జీఎస్డబ్ల్యూఎస్ విభాగం పంచుకుంటుంది. 15/9/2025 నాటికి రవాణా శాఖ వారు ఈ ఆటో రిక్షాలు, మోటార్ క్యాబులు, మ్యాక్సీ క్యాబులకు సంబంధించిన జాబితాను, వాహన రిజిస్ట్రేషన్ నెంబర్, వాహన తరగతి, యజమాని పేరు, కాంటాక్ట్ నెంబర్తో పూర్తి చిరునామా మరియు రిజిస్ట్రేషన్ తేదీని జీఎస్డబ్ల్యూఎస్ విభాగానికి అందజేస్తుంది. 17/9/2025 నాటికి దరఖాస్తులు సమర్పించడానికి, ఆన్లైన్ చేయడానికి వ్యవస్థ రెడీ అవుతుంది. అంటే అప్లికేషన్ పెట్టడానికి ఆన్లైన్ అనువదించబడుతుందన్నమాట. 19/9/2025 తేదీలోపు కొత్త దరఖాస్తుదారులకి నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ. 22/9/2025 నాటికి సచివాలయ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి ద్వారా క్షేత్ర ధృవీకరణ ప్రక్రియ పూర్తి. అంటే వెహికల్ తనిఖీ చేయటం. 1/10/2025 నాటికి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా చెల్లింపు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ పథకానికి దరఖాస్తు ఎక్కడ అప్లై చేసుకోవాలి? గ్రామ సచివాలయము, వార్డ్ సచివాలయము.